నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ తెలంగాణ రాష్ట్రంలోని పేద మధ్యతరగతి సంబంధించిన లబ్ధిదారులకైతే రేషన్ షాపుల ద్వారా మాత్రం సన్నబియ్య పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలోనే మొదటిసారిగా ఈ యొక్క సన్నబియ్యం పంపిణీ చేయడంతో ప్రభుత్వ తీరు పట్ల కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు కూడా వస్తున్నాయి. ఇది ఒక గేమ్ చేంజర్గా కూడా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఒక హైదరాబాద్లో ఎన్నికల కోడ్ మినహా మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో అన్ని జిల్లాల్లో మండలాల్లో గ్రామాల్లో కూడా సన్నబియ్యం పంపిణీ కూడా జరుగుతుంది. పెద్ద ఎత్తున కూడా డీలర్లు కూడా ప్రజల నుండి స్పందన భారీ స్థాయిలో రావడంతో పెద్ద ఎత్తున కూడా ఎక్కువగా కూడా ఈ యొక్క రైస్ను కూడా తెప్పించుకొని లోడ్లు కూడా తెప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే సన్న బియ్యం పంపిణీ ప్రభావం ఒక్కసారిగా బియ్యం వ్యాపారులపైన మాత్రం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇంతకాలం వరకు కూడా పెద్ద ఎత్తున గిరాకీ బాగొచ్చేది, భారీ స్థాయిలో బిజినెస్ జరిగేది. సన్న బియ్యంలోని రకరకాల బియ్యాలకు సంబంధించిన బస్తాలను కూడా వినియోగదారులు కూడా కొనడానికి కూడా ముందుకొచ్చేది. ఏదైతే ఈ పథకం ప్రారంభమైందో ఆ ప్రారంభమైన దగ్గర నుండి ఈ 5-6 రోజులు అంటే ఈ 10 రోజులుగా మాత్రం స్పష్టమైన ప్రభావం అయితే ఆ వ్యాపారులపై కనిపిస్తుంది. గతంలో గిరాకీతో పోల్చుకుంటే మాత్రం ప్రజలు పెద్ద ఎత్తున మాత్రం షాపులకు రావట్లేదు, మా షాపులు వెలవెలబోతున్నాయని కూడా వాళ్ళు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా అంటే ఒక నెల ప్రారంభమైతే డే 1 రోజే విపరీతమైన గిరాకీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 10 రోజుల పాటు ఆ నెలలో రావాల్సిన దానికంటే ఎక్కువగా మొదటి 10 రోజులనే ఎక్కువగా కూడా వినియోగదారులు కూడా బియ్యం సంబంధించిన బస్తాలను కూడా కొనుగోలు చేస్తారు అని కూడా వ్యాపారులు భావిస్తుంటారు. అలా కొంతకాలంగా జరుగుతుంది. కానీ ఏదైతే ఈ 1వ తారీఖు ఏప్రిల్ 1 నుండి రేషన్ షాప్లో బియ్యం అందించడంతో వినియోగదారులు కూడా రాష్ట్రంలో ఎక్కడ నివసించినా కానీ ఎక్కడ ఉన్న ఒకవేళ గ్రామాల్లో రేషన్ కార్డు ఉన్నప్పటికీ పట్టణాల్లో కూడా తీసుకునే అవకాశం ఉండడంతో ఒక కుటుంబంలో 4 ఉంటే ఆ 4కి 24 కేజీల బియ్యం వస్తుంది. రేషన్ బియ్యంతో ఒకసారిగా మాత్రం ఈ యొక్క ఇంపాక్ట్ మాత్రం ఆ యొక్క బియ్యం సంబంధించిన వ్యాపారులపై మాత్రం కనిపిస్తూ ఉంది. గతంతో పోలిస్తే ఇప్పుడు గిరాకులు తగ్గాయని కూడా వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకాలం వరకు మాత్రం ఈ రేషన్ షాపులో దొడ్డు బియ్యం ఇచ్చేవారు. సరే, ఆ రేషన్ షాప్లోనే ఆ బియ్యం కొనుక్కొని బయట అమ్ముకోవడం, లేకపోతే ఇంట్లో వేరే వాటికి ఉపయోగించుకోవడం, లేకపోతే రేషన్ షాపులోనే కేజీకి 10 రూపాయల ఎంబడి తీసుకోవడం అలా జరిగేది. ఆ ప్రభుత్వ ఉద్దేశం కూడా దుర్వినియోగం అయ్యేది. దీన్ని గమనించిన తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వడం ద్వారా ప్రభుత్వంపై భారం పడినప్పటికీ ఇది కరెక్ట్గా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. బయట సామాన్యులు బియ్యం కొనాలంటే అత్యంత కష్టంగా మారిపోయింది. సుమారు 45 రూపాయల నుండి 70 రూపాయల వరకు కూడా బియ్యం రకరకాల పేర్లతో అందుబాటులో ఉన్నది. బియ్యం కొనాలంటే ఇబ్బందిపరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడున్న మారిన పరిస్థితుల ప్రకారం దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారిన సందర్భాలు తగ్గట్టు, ప్రజల ఆలోచన తగ్గట్టు, ప్రజలపై భారం పడినప్పటికీ ప్రజలపై ఇబ్బంది కాకుండా ప్రభుత్వంపై భారం పడ్డప్పటికీ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. దీని ప్రభావం కొట్టొచ్చినట్టు మాత్రం ఏదైతే రైస్ సంబంధించిన షాపులపై మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏం చేయాలనే దానిపైన కూడా ఆలోచన చేసే పరిస్థితి కూడా ఆ యొక్క అసోసియేషన్లు కూడా చూస్తున్నారట. ఇప్పటి వరకు 45 రూపాయల నుండి 70 రూపాయల వరకు వివిధ రకాల్లో అమ్మాము. రకరకాల బియ్యం సంబంధించిన రకాలను కూడా వినియోగదారులకు ఇచ్చాము. సరే, మార్కెట్లో బయట బియ్యం లేదు, తక్కువ బియ్యం ఉంది, అందుకోసం ఎక్కువ రేటు ఉందని కూడా చెప్పి అమ్మాము. కానీ ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే దాదాపు ఒక వ్యక్తికి 6 కేజీల చొప్పున కుటుంబ సభ్యులకు ఇస్తున్న నేపథ్యంలో ఆ యొక్క కొనుగోలుదారులు కూడా ఎవరైతే ఉన్నారో ఈ రేషన్ బియ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. మిగిలింది ఏమైనా అవసరం ఉంటే మాత్రం రేషన్ షాప్లో గతంలో ఒక 10 కేజీలు కొంటే ఇప్పుడు ఒక 2-3 కేజీలు కొనేలాగా ప్లాన్ అవుతుందట. ఒక షాప్ సంబంధించిన ఒక వ్యక్తి అంటే మామూలుగా ఒక చిన్న షాప్ అయితే మాత్రం రోజుకు 5 క్వింటాల వరకు ఇంతవరకు బియ్యం అమ్మే అవకాశం ఉండేది. యావరేజ్గా ఒక నెల మొదటి రోజు వస్తే 10 క్వింటాలు అమ్మినా ఆశ్చర్యం లేనంత గిరాకీ వచ్చేది. ఎందుకంటే మొదటి రోజు అంటే చాలామందికి అంతకుముందే శాలరీలు పడి ఉంటాయి, పేమెంట్లు కూడా వచ్చి ఉంటాయి. ఆ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క మొదటి రోజు లేకపోతే ఫస్ట్ వీక్ మొత్తం కూడా బియ్యం సంబంధించిన వస్తువులు కొనుక్కొని దగ్గర పెట్టుకునేవాళ్ళు. కానీ రేషన్ షాప్ ఇవ్వడంతో దానిపైన పడింది. ఈ సందర్భంలో ఏం చేయాలనే దానిపైన మాత్రం బియ్యం వ్యాపారులు మాత్రం ఆలోచనలు చేస్తున్నారట. మరి ధరలు తగ్గించే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ధరలు తగ్గించడం ద్వారా గతంలో తీసుకున్న మార్జిన్ కంటే
సగం మార్జినే తీసుకుంటే దాని ప్రభావం అయితే ఇక అట్లైనా వినియోగదారులు వస్తారో అనే ఆలోచనలు కూడా చేస్తున్నారా. అందులో భాగంగానే ఇక ఫ్లెక్సీలు పెట్టి వివిధ రకాల ధరలు కూడా నిర్ణయించేలాగా కూడా యోచిస్తున్నట్టు తెలుస్తుంది. మీరు స్క్రీన్పై చూడొచ్చు, ఒక 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 ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోలో మీకు సోనా మసూరి ధర 1100 రూపాయలని ఒక ప్రకటన కనిపిస్తుంది. అది గతంలో ఉన్నది కాదు. ఈ సన్న బియ్యం పంపిణీ ఏర్పాటైన తర్వాతనే ఆ ఫ్లెక్సీ ఏర్పాటైంది. గతంలో ఇదే బియ్యానికి అదే 25 కేజీలకు 1200 నుండి 1500 రూపాయల వరకు ఉండేది. ఇప్పుడు ఏకంగా గిరాకీ రావడంతో వినియోగదారులు కూడా రాకపోవడంతో 1100కే ఇస్తున్నామని ప్రకటన చేస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు మరిన్ని కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క అంటే బియ్యం సంబంధించిన రకాల వారీగా కూడా మేము గతంలో ఇంత రేటు ఉంది, ఇప్పుడు తగ్గినాయని కూడా చెప్పి ఆఫర్లు కూడా ఇచ్చి వినియోగదారులను ఆకట్టుకునేలాగా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మరొక రకంగా ఇంతకుముందు వరకు అయితే మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు మిల్లర్ల దగ్గర నుండి ఆ మిల్లర్లు బియ్యం పట్టగానే వాటిని తీసుకొని ఆ ధర ప్రకారం, అప్పుడున్న ధర ప్రకారం దాని తగ్గట్టు మార్జిన్ తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపు ప్రభుత్వమే సన్న బియ్యం కొంటుంది, ఈ వడ్లను కొనుక్కొని బోనస్ కూడా రైతులకే ఇస్తుంది. ఈ సందర్భంలో ఎప్పుడైతే రైతుల దగ్గర నుండి తక్కువకే తీసుకుంటే, అంటే తక్కువకే వడ్లు తీసుకొని లేకపోతే బియ్యాన్నైనా తీసుకొని ఎక్కువగా అంటే ఎక్కువ మొత్తంలో కూడా స్టోరేజ్ ఉండేలాగా కూడా ఎక్కువ మొత్తంలో క్వింటాల కొద్ది కూడా తీసుకొని టన్నుల కొద్ది కూడా తీసుకొని స్టోరేజ్ చేసుకోవడం వల్ల ఒకేసారి బల్క్లో కొనడం వల్ల తక్కువ ధరకే బియ్యం లభించే అవకాశం ఉంటుంది. తద్వారా తక్కువ మార్జిన్ తీసుకున్నా కానీ ఈ యొక్క వ్యాపారాలను బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెట్టుకున్నారు, మార్జిన్ ఎక్స్పెక్ట్ చేసి ఇప్పటికే లక్షల కొద్ది చాలామంది బస్తాలు కూడా తెచ్చుకున్నారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే మాత్రం తెచ్చిన పెట్టుబడికి జరుగుతున్న పరిణామాలకి ఆ మార్జిన్కి ఏమాత్రం సంబంధం లేదు. వినియోగదారులు ఇప్పుడు ఎంత రేటు చెప్పినా కొనే పరిస్థితి లేదు. సరే 24 కేజీలు వస్తున్నాయి నలుగురుంటే, ఆ నేపథ్యంలో 24 రూపాయలు ఎక్కడ, ఒక కేజీకి 50 రూపాయలు ఎక్కడ, అంటే కేజీ జనాలు ఒకసారి అంత అమౌంట్ పెట్టే పరిస్థితుల్లో లేనట్టుగా అనిపిస్తుంది. సరే హాస్టల్ సంబంధించిన వాళ్ళైతే ఎలాగూ బస్తాల కొద్ది అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకు అవసరం ఉంటుంది, పెద్ద సంస్థలకు కానీ పెద్ద దాంట్లో మాత్రం అవసరం ఉంటుంది. కానీ సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా కూడా సన్న బియ్యము అలవాటు పడ్డారు, కొనుగోలు చేస్తున్నారు. దాదాపు నెలకు ఒక 25 కేజీల బస్తా ఒకటి లేకపోతే 2 బస్తాలు కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం కారణంగా వాళ్ళు ఇక రేషన్ సంబంధించిన దగ్గరనే బియ్యం దొరుకుతూ ఉండడంతో ఇక ఏదైతే ప్రైవేటు బియ్యం సంబంధించిన వ్యాపార షాపుల దగ్గర కొనే అవకాశం లేకుండా పోయింది. అది ఆ వ్యాపారాలకు మాత్రం పెద్ద దెబ్బ పడింది. ఇక ధరలు తగ్గించడమా, వివిధ రకాల ప్రకటనలు చేయడమా, ఇక ఒకేసారి బల్క్లో తెచ్చుకొని తక్కువ మార్జిన్కి అమ్ముకునే ప్రయత్నం చేయడం అంటే ఆలోచనలు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ సన్న బియ్యం పథకం పంపిణీ తర్వాత మాత్రం కొట్టొచ్చినట్టుగా స్పష్టంగా మాత్రం బియ్యం వ్యాపారాలపైన కనిపిస్తూ ఉంది. గతంతో పోలిస్తే సగానికంటే తక్కువగా కూడా గిరాకీ పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న కనిపిస్తుంది. ఇంతవరకు ఎంత రేటు పెట్టినా కానీ రకరకాల బియ్యం పేరు చెప్పి అమ్మినా కానీ నడిచిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఇక ధరలు తగ్గించాల్సిందే, ఎంత ధర పెడితే అంత జనాలు కొనేలాగా కూడా కనిపించని వాతావరణం అయితే ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా మాత్రం కనిపిస్తూ ఉంది. మరోవైపు పీడిఎఫ్ సంబంధించిన బియ్యం విషయంలో ఇంతకుముందు వరకు దళాలు మాత్రం ఇప్పటివరకు బ్రోకరింగ్ వ్యవస్థ నడిచేది. ఇక బియ్యం సంబంధించిన సరఫరా కూడా నడిచేది. ఇక దాన్ని అక్రమంగా దాన్ని తక్కువ ధరకే 10 రూపాయలు ఎంబడి కొనడం, దాన్ని బయట మార్కెట్లో 25 రూపాయలకు అమ్మడం, ఏకంగా కాకినాడ పోర్టు నుండి విదేశాలకు తరలించేలాగా కూడా జరగడం, పక్క రాష్ట్రాలకు కూడా అమ్మే ప్రయత్నం చేయడం, ఇలా దాని దొడ్డు బియ్యం సంబంధించిన పెద్ద ఎత్తున కూడా ఒక ఆట నడిచింది. ఇక సన్న బియ్యం వచ్చిన నేపథ్యంలో వినియోగదారులే నేరుగా వాటిని ఇంట్లో ఉపయోగించుకున్న నేపథ్యంలో వాళ్ళకు కూడా ఒక పెద్ద దెబ్బ తగిలింది. ఇలా మొత్తానికి మాత్రం తెలంగాణ ప్రభుత్వం గేమ్ చేంజర్గా భావిస్తున్న సన్న బియ్యం పథకం అమలు విషయంలో మాత్రం ఒక ప్రశంసలు వస్తున్న నేపథ్యంలో మరోవైపు ఈ యొక్క రైస్ సంబంధించిన వ్యాపారాలపైన మాత్రం స్పష్టంగా ప్రభావం కనిపిస్తుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు గిరాకులు దక్కని పరిస్థితి, గిరాకీ అంతగా లేని పరిస్థితి, అమ్మకాలు అనుకున్నంతగా అమ్మకాలు లేవు. పెట్టిన పెట్టుబడికి, తెచ్చిన సరుకుకు, అమ్ముతున్న రేటుకు, వినియోగదారుల బిహేవియర్కు చాలా తేడా వచ్చింది. గతంలో లాగా షాపుకు రావట్లేదు. మొదటి వారంలోనే విపరీతమైన గిరాకీ ఉండాల్సిన సమయంలో వినియోగదారులు అంతగా ఆసక్తి చూపకపోవడంతో ఈరోజు బియ్యం సంబంధించిన షాపులు కూడా వెలవెలబోతున్నట్టుగా కూడా స్పష్టంగా మార్కెట్లో పరిస్థితులు బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇక హైదరాబాద్ వరకు అయితే ప్రధానంగా ఇక్కడ జిల్లా వరకు మాత్రం ప్రస్తుతానికి సన్న బియ్యం పూర్తి స్థాయిలో దొరకట్లేదు. దీనికి కారణం ఏంటంటే ప్రస్తుతానికి ఇక్కడ స్థానిక
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఉన్న కారణంగా ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా ప్రస్తుతానికి ఒక హైదరాబాద్ వరకు దొరకట్లేదు. ప్రస్తుతానికి ఈ జిల్లా మినహా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ షాపులో కూడా ఈ యొక్క బియ్యం దొరుకుతుంది. సన్న బియ్యం ప్రభావం అయితే మాత్రం కొట్టొచ్చినట్టు మాత్రం రైస్ షాపుల పైన మాత్రం కనిపిస్తున్నట్టు మాత్రం వార్తలు అయితే గుప్పుగా వినిపిస్తున్నాయి. ఇక వ్యాపారులు కూడా ఆల్టర్నేటివ్ మార్గాల ద్వారా ఎలా వ్యాపారం చేయాలనే దానిపైన కూడా యోచిస్తున్నట్టు కూడా తెలుస్తోంది.